ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడే దేవుడు, మళ్ళా ఆయన బలపరిచే దేవుడు, మన పట్ల ఆయన చేసిన వాగ్దానములను నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఆయన ఇస్తున్న ప్రతి వాగ్దానమును మనం నమ్మినట్లయితే ఆ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహిస్తారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును ఉదయకాల సమయంలో మనం చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఏ సందర్భంలో తన ప్రజలకు ఇస్తూ ఉన్నారు అని దేవుని వాక్యంలో మనం చూచినట్లయితే, దేవుడు ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించి ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రమును ఆయన ఆరిని నెలగా చేసి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రమును దాటించిన తరువాత ప్రజలు దాహముగా ఉన్నప్పుడు వారికి మారా నీటిని మధురముగా మార్చి ప్రజలు తాగుటకు చేదైన నీరును దేవుడు మధురముగా మార్చి ఇచ్చిన తరువాత దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీ దేవుడైన యెహోవా వాక్కును మీరు ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. నేను చెప్తున్న ప్రతి మాటను కూడా మీరు శ్రద్ధగా వినాలని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని గొప్ప కార్యములను, ఇన్ని అద్భుతములు చూస్తున్న మీరు నా మాటను శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా మీరు విన్నట్లయితే మీ పట్ల నేను ఎటువంటి కార్యములు చేయబోతూ ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది మనం చేయాలని దేవుడు మాట్లాడుతున్నారు. తన ప్రజలతో ఆయన అంటున్నారు, న్యాయమైనది, అన్యాయం మీరు చేయక నా దృష్టికి న్యాయముగా మీరు నడుచుకోవాలి అని చెప్తూ ఇంకా ఏమంటున్నారండి? ఆయన ఆజ్ఞలకు విధేయులై, దేవుని ఆజ్ఞలకు మన విధేయులు అవ్వాలని దేవుడు ఇక్కడ మోషే ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీలకు కలుగు చేసిన రోగములలో ఏది మీ మీదకి నేను రానివ్వను. ఐగుప్తీలను ప్రియదేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపిస్తూ ఉన్నప్పుడు 10 తెగుళ్ళ చేత వారిని బాధించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఐగుప్తీలు ప్రియదేవుని బిడ్డలారా, ఆయా రోగముల చేత వారు మొత్తబడ్డారు. శరీరం అంతా బొక్కులతో వారు మొత్తబడ్డారు, గడ్డలతో మొత్తబడ్డారు. దేవుని బిడ్డలారా, ఇటువంటి రోగములను, ఐగుప్తులకు నేను కలుగు చేసిన రోగములను, ఐగుప్తులకు నేను కలుగు చేసిన తెగుళ్లను నేను మీ మీదకి రానియకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి? నా వాక్కుని మీరు శ్రద్ధగా వినాలి. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా మాటను మీరు శ్రద్ధగా వినాలి. వినినట్లయితే నేను మీకు ఐగుప్తులకు కలుగు చేసిన రోగముల్లో ఏది కూడా నేను రానివ్వనని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దృష్టికి న్యాయముగా నడుచుకోవాలి. అన్యాయం అనేది తన ప్రజల్లో కనబడకూడదని దేవుడు మాట్లాడుతున్నారు. నా ఆజ్ఞలకు మీరు విధేయులు అవ్వాలి. నేను ఆజ్ఞాపిస్తున్న ప్రతిదీ కూడా నేను చేస్తానని విధేయత కలిగి మీరు ఉండాలి. నా కట్టడాలను మీరు గైకొన్నట్లయితే నేను ఐగుప్తులకు కలుగు చేసిన ఏ రోగము కూడా, ఏ తెగులు కూడా, ఏ బాధ కూడా మీకు నేను రానివ్వను. మిమ్ములను స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో, ఆనాడు మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా ఆయన మాట్లాడుతున్నారండి. ఈ వాగ్దాన వచనముని, ఈ వాగ్దాన మాటను వింటున్న మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. నా వాక్కుని మీరు శ్రద్ధగా వినాలి.
నా దృష్టికి న్యాయమైనది మీరు చేయాలి, నా ఆజ్ఞలకు మీరు విధేయులవ్వాలి, నా కట్టడాలను మీరు అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు ఏ రోగము కూడా నేను మీకు రానివ్వను. మిమ్మలను స్వస్థపరిచి యెహోవాను నేనే ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ వాతావరణ రీత్యా ఏదో పరిస్థితుల రీత్యా ఏదైనా అనారోగ్యం మిమ్మల్ని ముట్టినా మిమ్మలను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్లు మనం జీవించినట్లయితే, ఆయన చెప్పినట్లు మనం బ్రతికినట్లయితే అవిధేయుల మీదకు వస్తున్న తెగుళ్ళు, అవిధేయుల మీదకు వస్తున్న రోగములు ఏవి కూడా ఆయన తన ప్రజలకు రానివ్వనంటున్నారు. ఆయన ప్రజలకు రానివ్వకుండా వారిని స్వస్థపరుస్తానని, ఒకవేళ వాతావరణంలో ఎటువంటి అనారోగ్యములు ఉన్నా, ఒకవేళ మీ చుట్టుపక్కల ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా అవి నేను మీకు రానివ్వను, మిమ్మల్ని నేను స్వస్థపరుస్తాను, మిమ్మల్ని స్వస్థపరిచి దేవునిగా నేను ఉన్నానని ఆయన ఉదయకాల సమయంలో మనందరితో ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా, నిజమే. దేవుని బిడ్డలారా, యూదా రాజు అయిన హిజ్కియాను మనం చూచినట్లయితే మరణకరమైన రోగము తనకు కలిగినప్పుడు తను ప్రార్థన చేయగా, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుంటూ, సత్యముతో నడుచుకుంటూ, ఆయనకు అనుకూలుడుగా జీవించి ప్రార్థన చేసినప్పుడు ఆ మరణకరమైన రోగమును స్వస్థపరిచి 15 సంవత్సరముల ఆయుస్సునిచ్చిన దేవునిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంతేకాకుండా యోబు శరీరం అంతా కూడా క్షీణించిపోయినప్పుడు దేవుడు మరలా యోబుని జ్ఞాపకం చేసుకొని నూతన ఆరోగ్యమునిచ్చినట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తున్నాం. అంటే ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నయమాను కుష్ఠరోగముతో బాధపడుతూ ఎలీషా ప్రవక్త యొద్దకు వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి యోర్దాను నీటిలో 7 మార్లు మునగమన్నప్పుడు నయమాను వెళ్ళి ఎలీషా ప్రవక్త ద్వారా చెప్పబడినట్లు ఆయన యోర్దాను నీటిలో 7 మార్లు మునిగినప్పుడు పసిపిల్ల దేహం వలె నయమాను దేహమును మార్చివేసిన దేవునిగా, నయమాను స్వస్థపరిచిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీ ఏమండి, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, స్వస్థత లేక ఉన్న ఆమె యేసుని గురించి విని, దేవుని గురించి ఆమె విని ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ద్వారా ఆమె స్వస్థతను పొందుకుందండి. హల్లెలూయా. అట్టి రీతిగా మనం చెప్పుకొని వెళ్ళినట్లయితే ఎంతోమంది వేల సంఖ్యలో ప్రియదేవుని బిడ్డలారా ఆయన యొద్దకు వచ్చిన వారు ఎంతోమంది ప్రియదేవుని బిడ్డలారా స్వస్థతలు పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వారు సైతము ఆయన యొద్దకు వచ్చినప్పుడు బ్రతికింపబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన మళ్ళను బాగు చేసే దేవుడు, ఆయన మళ్ళను స్వస్థపరిచే దేవుడు. అయితే ఆయన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞలకు విధేయులుగా లేకుండా అవిధేయులుగా మనం జీవిస్తే, ఆయన దృష్టికి న్యాయమైనది చేయకుండా అన్యాయంగా మనం జీవిస్తే, ఆయన కట్టడాలను మనం మీరితే మనం ఏ స్వస్థత దేవుని ద్వారా పొందుకోలేం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యూదా రాజైన ఆసాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆసా దేవునికి అనుకూలుడిగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు, దేవుని ద్వారా ఎన్నో జయాలు పొందుకున్నాడు, యుద్ధములో ఎంత గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ఆసారాజు, యూదారాజైన ఆసారాజు. ప్రియదేవుని బిడ్డలారా, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14వ అధ్యాయం మొదటి నుండి మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, కొంతకాలం అయిన తర్వాత ఆసారాజు దేవుని విడిచి మనుషులను ఆశ్రయించడం ప్రారంభించాడు. సిరియా రాజును ఆశ్రయించాడు. యుద్ధమునకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని సహాయము ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు పొందుకున్న ఆసా, దేవుని సహాయము ద్వారా జయమును పొందుకున్న ఆసా రాజు దేవుని బిడ్డలారా ఇప్పుడు మనుషులను ఆశ్రయించడం ప్రారంభించాడు. ఈ విషయమై దీర్ఘదర్శి అయిన ప్రవక్త ఒక వ్యక్తి వచ్చి ఆసాను గద్దిస్తూ ఉన్నా ఆ గద్దింపును, ఆ మాటను, దేవుని మాటను వినక గద్దిస్తున్న ఆ ప్రవక్తను బందీ గృహంలో బంధించి వేసినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఈ విషయాలు మనకి దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము దేవుని బిడ్డలారా 7వ వచనములోను 10వ వచనములోను మనం చూస్తాం.
ఈ రీతిగా అనేకులను బాధ పెడుతూ ఇక కఠినాత్ముడిగా ఆసారాజు మారిపోయినప్పుడు అతనికి ఎటువంటి అనారోగ్యం కలిగిందంట. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 12లో మనం చూస్తే, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహుగా బాధపడినను దాని విషయమే అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అతని పాదములో జబ్బు పుట్టినప్పుడు సైతము అతను దేవుణ్ణి ఆశ్రయించలేదండి. దేవుని దగ్గరకు వచ్చి ఆయన మాట వినడానికి తల వంచలేదు. ఆయన ఆజ్ఞలు గైకొనడానికి విధేయుడిగా మారలేదు. అన్యాయం వైపు ఉంటూ మనుషులను ఆశ్రయిస్తూ కఠినాత్ముడిగా మారిపోయిన యోధారాజైన ఆసా పాదములో జబ్బు పుట్టి మృతి నొందినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని ద్వారా అతనికి ఏమి కలగలేదండి? స్వస్థత కలగలేదు. ఎందుకు కలగలేదని దేవుని వాక్యంలో మనం చూస్తే, దేవుని మాటను యోధారాజైన ఆసా విననొల్లని వానిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. వినకపోవడాన్ని బట్టి అదే జబ్బుతో మరణం పొందాడు. కానీ దేవుని దగ్గర ప్రాధాయపడి ప్రార్థన చేసే ఆత్మీయతలోకి రాలేకపోయాడు. దేవుని బిడ్డలారా, కఠినాత్ముడిగానే జబ్బుతోనే మరణం పొందాడు, అనారోగ్యంతోనే మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఇట్టి రీతిగా ఉండకూడదని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాటను మనం వినాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులుగా మనం ఉండాలి, ఆయన దృష్టికి న్యాయమైనది మనం చేయాలి. ఆయన కట్టడాలను అనుసరించి మనం నడుచుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఏ రోగము కూడా నేను మీకు రానివ్వను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన మాట విందాం, ఆయన ఆజ్ఞలకు విధేయులుగా చేయబడదాం. దేవుని ద్వారా స్వస్థతను ఆరోగ్యమును పొందుకుందాం. హల్లెలూయా. అది ఎటువంటి అనారోగ్యమైన, ఒకవేళ మానసిక రోగమైన, ఆత్మీయ రోగమైన, శరీర రోగమైన, ఎటువంటి రోగమైనా ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు. నిన్ను స్వస్థపరచువాడని నేనే అని ఉదయకాల సమయంలో వాగ్దానం ఇస్తున్నారు. గనక ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని దగ్గర మోకరిల్లి ఆయన మాట విని ఆయన ఆజ్ఞలకు విధేయులై ప్రార్థన చేసినట్లయితే నేను నిన్ను బాగు చేస్తానని, నిన్ను స్వస్థపరుస్తానని ఉదయకాల సమయంలో తన వాక్కు ద్వారా, తన వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును విశ్వసించి ఈ వాగ్దానంలో ఉన్న స్వస్థత ఆరోగ్యమును పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ తలల ఉంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. మీ స్తోత్రాలు. నిజమే నాయన, మమ్మల్ని బాగు చేసే దేవుడు, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. అయితే మా యొద్ద నుండి ప్రభువా నీ మాట వినాలని, నీ ఆజ్ఞలకు మేము విధేయులవ్వాలని, న్యాయమైనది మేము చేయాలని, నీవు నియమించిన కట్టడాలను మేము గైకొనాలని, అట్టి రీతిగా మేము జీవిస్తే ప్రభువా ఏ రోగము కూడా ప్రభువా మాకు రానివ్వనని, ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని మాట్లాడుతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ వాగ్దాన మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరైనా ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యములను యేసుక్రీస్తు నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువానికి వందనాలు. దినమంతయు తండ్రి మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ ఈ దినమంతి ప్రభువాని బిడ్డలకు దయచేయండి. రాకపోకల్లో ప్రయాణంలో ఉన్నవారికి మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఏదైనా కార్యాలు పూనుకున్నట్లయితే వారి కుటుంబంలో మీ సన్నిధి ఉంచి గొప్ప విజయము, సహాయము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగరీత్యా బయటికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి మీ కాపుదల దయచేయండి. అయ్యా నీ స్తోత్రాలు. దినమంతయు నీ కృపతో నింపమని, మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక.
ఆమేన్.